నాకు చూడంగానే ఏడుపు వచ్చేసింది. ఇది చాలా బాధాకరం. దీన్ని దయచేసి మీడియా మిత్రులందరూ కూడా, మనకు ఫ్యామిలీలు ఉంటాయి, మనకు మహిళలు ఉంటారు. బయటికి పోతే మన అర్ధరాత్రి ఆడవాళ్ళు బయటికి పోయినప్పుడే మనకు నిజమైన స్వాతంత్రం వచ్చిందని ఆనాడు మహాత్మా గాంధీ చెప్పాడు. కానీ ఈరోజు నాలాంటి మహిళ ఇంట్లో కూడా ఉండలేనటువంటి పరిస్థితి ఈ టీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు మరి సోషల్ మీడియా ద్వారా తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి దీనికి ఎక్కడొక దగ్గర అంతం పలకాల్సిన అవసరం ఉన్నది. నేను ఇదే అంతం కావాలని కోరుకుంటా ఉన్నాను. దీని తర్వాత ఇటువంటిది ఏ ఒక్క పోస్ట్ పెట్టినా కూడా మరి దాని మీద తీవ్రమైన చర్యలు ప్రభుత్వం తరఫున కానీ మా పార్టీ తరఫున కానీ ఉంటాయని నేను హెచ్చరిస్తూ, ఇక ముందు ఇటువంటి చేయడం మానుకోవాలని మరి సోషల్ మీడియా వాళ్ళని, అదేవిధంగా కేటీఆర్ని, బీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ కూడా హెచ్చరిస్తూ, ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. మరి నా మీద ఈరోజు చేసిన దాంతో ఆగిపోవాలి. ఇక ముందు ఇటువంటి దరిద్రమైనటువంటి దుష్ప్రచారాలు చేయడం మానేయండి అని చెప్పి పాప రఘునందన్ రావు గారు నాకు ఫోన్ చేసి, అక్క నీ దండం పెడతా, నీ కాలు మొక్తా, నన్ను క్షమించక్క అని చెప్పి ఆయన అన్నాడు. ఆయన ఎంత బాధపడుతున్నాడంటే, ఒక సిస్టర్ లాగా ఇప్పుడు మనం ఏదైతే అన్నకు రాఖీ కడతామో అదే పద్ధతిలో ఆయన ఒక నూలు దండను వేస్తే దాన్ని ఈ పద్ధతిలో వాళ్ళు ప్రచారం చేయడం ఏదైతే ఉందో, వాళ్ళు ఏదంటే మన అటవీ జాత వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళలాగా అనిపిస్తూ ఉన్నది. మానవులు ఒక రోజు బట్టలు లేకుండా ఆకులు కట్టుకునేవాళ్ళు. ఈరోజు మనం బట్టలు కట్టుకుంటున్నామంటే ఎవరిదయ్యా? మార్కండేయుడు దయ వల్ల ఆయన నూలు పోగును తయారు చేస్తాను. నూలు పోగు ద్వారా ఈరోజు మనం బట్టలు కట్టుకుంటున్నాం. మరి నువ్వు సిగ్గు లజ్జ ఉంటే నేను ఒకటే చెప్తానా, చేనేత అని దాన్ని అవమానించావు నూలుని, నువ్వు బట్టలు లేకుండా బజార్లో తిరుగు అని చెప్పి నేను కేటీఆర్ని అడుగుతా ఉన్నాను. అప్పుడు నీకు చేనేత విలువ తెలుస్తుంది, చేనేత నూలు విలువ తెలుస్తుంది. నీకు నూలు విలువ తెలియకుండా ఈ విధంగా ప్రచారం చేయడం ఏదైతే ఉందో చాలా బాధాకరం. నూలు విలువ తెలిసిన వాడు అయితే నువ్వు బట్టలు ఇప్పి బజార్లో తిరుగు, లేకపోతే క్షమాపణ చెప్పి తప్పైంది అని చెప్పి ఇంకొకసారి అట్లాంటి పోస్టులు రాయకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది కేటీఆర్. ఒకవేళ నువ్వు చేయకపోతే ఇంకోసారి ఇట్లాంటి పోస్టులు పెడితే నిన్ను బట్టలిప్పించి ఉరికిచ్చే కార్యక్రమం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు చేస్తారనే విషయాన్ని మరి మర్చిపోవద్దు అని హెచ్చరిస్తూ, మరి నేను దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ, మనస్తాపం చెందుతూ మరి ఇవన్నీ కూడా ఇక ముందు జరగొద్దని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. అది స్పీకర్ నోటికి తీసుకెళ్ళాము. పార్టీ తరఫున మేము అంతా అంటే ఏదో వేసేసారులే అందరితో ఆగిపోతుంది అనుకున్నాము. కానీ ఈ రోజు ఇక్కడ దాకా వచ్చినప్పుడు ఆగిపోయే ప్రసక్తే లేదు. ఇక సీఎం గారు నోటీస్కు కూడా వెళ్ళింది. ఇక ముందు ఇట్లాంటివి పూర్తిగా జరగకుండా యాక్షన్ తీసుకోమని చెప్పి సీఎం గారు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదే కదా, వాళ్ళు మనుషులు కాదు మృగాలు అని చెప్తున్నది కదా. స్పీకర్ గారు వారి పరిధిలో వారు తీసుకుంటారు, వాళ్ళని మేము ఆదేశించే వాళ్ళం కాదు. కానీ మా తరఫున మాత్రం అన్ని ఖండిస్తా ఉన్నాము. ఇక ముందు ఇట్లాంటివి జరగకుండా సీఎం గారు మరియు పిసిసి అధ్యక్షులు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. మరి దాన్ని ఇక ముందు జరగకుండా చూసుకునే బాధ్యత మాది. ఇక ముందు జరిగితే ఏం చేయాలో చేసే బాధ్యత కూడా మాది. వాళ్ళు ఉన్నత వర్గానికి చెందిన బలుపు ఒకటి వాళ్ళకు ఉన్నది. బలుపు ఉంటే ఉంచుకొనియండి, పైసలు ఉంటే ఉంచుకొనియండి. కానీ ఒక అణగారిన వర్గాల ఇలా పడితే ఈరోజు వాళ్ళ ఓట్లు లేదే మీరు గెలిచారా? ఈరోజు అక్కడ చేనేత కార్మికుల ఓట్లున్నాయి, మైనారిటీ ఓట్లున్నాయి, ఎస్సీ ఎస్టీ బీసీ ఓట్లున్నాయి. ఇవన్నీ వేసుకొని ఈరోజు మీరు మరి అక్కడ గెలిచారు. ఈరోజు మళ్ళీ మమ్మల్ని కించపరుస్తూ ఈరోజు పోస్టులు చేస్తూ ఉన్నారు. రేపు బీసీలందరూ కూడా తిరగబడితే మీకు బీసీ ఓటు ఒక్కటి కూడా రాదు. అటువంటి పరిస్థితి దయచేసి తెచ్చుకోవద్దు అని చెప్పి కేటీఆర్ గారిని హెచ్చరిస్తా ఉన్నాను నేను. చాలా ఉన్నాయి చెప్పాలంటే. వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు వాళ్ళ మీద వచ్చిన అలిగేషన్స్ కానీ, మహిళలను
ఏదైనా పని అడిగితే రావాలి అని అడగడం కానీ, కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలు కానీ, గవర్నర్ గారిని కామెంట్ చేస్తూ మాట్లాడిన మాటలు కానీ, అంటే వాళ్ళకు మహిళల మీద ఏమాత్రం గౌరవం ఉన్నదో వాళ్ళు మాట్లాడిన మాటలు మీకు తెలియంది కాదు. అటువంటి వాళ్ళు మరీ ఇంత హీనంగా, ఇది ఒక అన్నా చెల్లెళ్ళ బంధం అండి, ఇది ఒక అన్నా చెల్లెళ్ళ బంధం. దీన్ని వక్రీకరించి మాట్లాడడం అనేది చాలా బాధాకరం. నేను జీర్ణించుకోలేకపోతా ఉన్నాను. దయచేసి ఈ విషయాన్ని కేసీఆర్ గారి భార్యను అడుగుతా ఉన్నాను, అమ్మ శోభమ్మ ఇది కరెక్టేనా? అదేవిధంగా కవిత గారిని అడుగుతా ఉన్నాను, కవిత గారు ఇది కరెక్టేనా? అదేవిధంగా కేటీఆర్ గారి భార్యను కూడా అడుగుతా ఉన్నాను, అమ్మ ఇది కరెక్టేనా? మీకు కరెక్టే అనిపిస్తా ఉందా? రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా అడుగుతా ఉన్నాను, ఇది కరెక్టేనా? ఒక అన్న ఒక చెల్లెకు ఒక నూలు దండ వేసి చేనేత కార్మికుల సమస్యలు చెప్పిన దాన్ని ఈ విధంగా కళ్యాణ లక్ష్మి వీళ్ళకి ఎవరిచ్చారు అని ట్వీట్ చేయడం ఇది ఎంతవరకు కరెక్టు అనేది ప్రతి ఒక్క మహిళ కూడా ఆలోచించి, ఎవరైనా టీఆర్ఎస్ నాయకులు గ్రామాల్లోకి వచ్చినప్పుడు వాళ్ళని బట్టలు కూడా తీసి ఉరికించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మరి తెలంగాణ రాష్ట్ర మహిళలకు తెలియజేస్తా ఉన్నాను. ఏం లేదు, వాళ్ళు సోషల్ మీడియా దిష్టి బొమ్మ బయట దహనం చేయడానికి పోయారు. అసలు వాళ్ళు గేటు ముట్టుకోలేదు, లోపలికి జరిగింది. వాళ్ళందరి మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరు ఏమైనా కూడా చేసుకోవచ్చు. వాళ్ళు ప్రజాస్వామ్య పద్ధతిలో చేస్తున్నారు. వాళ్ళు అక్కడ ఏమి రచ్చ చేయలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళు బయట చేసుకున్న కార్యక్రమాన్ని లోపల నుంచి వచ్చి దౌర్జన్యంగా వాళ్ళ మీద దాడి చేశారు. వాళ్ళు ఎవరిని కూడా విడిచిపెట్టే ప్రసక్తే లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.